హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో మేము విజయవాడ నుండి శ్రీశైలం ఎలా వెళ్ళాం అనేది షేర్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి కిందకైతే వచ్చామండి. నేను ఇంటి దగ్గర నుండి షాంపూ తేవడం మర్చిపోయానండి. ఇక్కడ దగ్గరలోనే షాప్ ఉంటే తీసుకోవడానికి అయితే వెళ్ళాము. దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. వర్షం పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. గౌతమ్, ఏంటమ్మా అలా వేసుకున్నావు? అది సత్యదేవుడు కండువ అన్నవరంలో వ్రతం చేయించుకున్నప్పుడు అయితే ఇచ్చారు. హాయ్ నాన్న. వావ్, మార్నింగే పక్షుల అరుపులతో శ్రీశైలంలో ఎంత బాగుందో అసలు. అది థర్డ్ ఫ్లోర్ గైస్. కీస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ రూమ్లో హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే మార్నింగ్ 5:30 నుండి 7:30 వరకు మాత్రమే హాట్ వాటర్ వస్తుంది. అందుకని ఇంకా మేము ఎర్లీగా కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాము. అసలు క్లౌడ్స్ ఎంత బాగున్నాయంటే వర్షం, ఇది నైట్ అంతా వర్షం పడుతూ ఉందనుకుంటా. అది రిషి చూసారా, లిఫ్ట్ దగ్గరికి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. హాయ్ గౌతమ్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ నుంచునే ఫొటోస్ దిగాము. శ్రీశైలం వచ్చినప్పుడు బాగా గుర్తుంది నాకు. అసలు మేఘాలు ఎంత బాగున్నాయి, క్లౌడ్స్ అది ఎలా. ఎస్ మేము లిఫ్ట్లో అయితే ఉన్నాము. ఇప్పుడు 3rd ఫ్లోర్లో తీసుకున్నామండి రూమ్ అయితే. అరే చలేస్తుంది ఆఫ్టర్ ఫ్యాను. ఏం రిషి, నీకు చలేస్తుందా? క్యూట్ బాయ్. హాయ్ రిషి. వర్షం పడుతుందండి. మేము రూమ్లోనే గొడుగు మర్చిపోయాము. అయినా గొడుగు క్యారీ చేసినా అక్కడ మళ్ళీ దర్శనం దగ్గర ఇబ్బంది అవుద్ది అనేసి ఇంకా తీసుకురాలేదు. మా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు అయితే వచ్చేసేయాలి. మీకు శిఖరం కనిపిస్తుంది కదా దూరంగా, అది అమ్మవారి గోపురం. ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారు అయితే ఉంటారు. ఫుల్ వర్షం అయితే పడుతుంది. రష్ అయితే ఏం లేదండి, వర్షం అవ్వడం వల్ల ఏమో. మా దర్శనం చాలా బాగా జరిగింది. 3 సార్లు అయితే దర్శనం చేసుకున్నాము. ఇలా సరిపోదు అయితే. లాగనంటే ఏమో. దర్శనం అయిపోయిన తర్వాత బయట ఇలా కైలాస తోరణాలను అమ్ముతున్నారండి. ఒక్కొక్కటి 5 రూపీస్. మేము ఒక బాక్స్ అయితే తీసుకున్నాము. చిన్నపిల్లలు ఇక్కడ పట్టుకున్న బాక్స్ వెన్నుముళ్ళు వేయాలా? కైలాస కంకణం. వెన్నుముళ్ళు వేసిన రావట్లేదు. వెన్నుముళ్ళు వేసిన రావట్లేదు అంటే ఓం నమ శివాయ తను. ఓం నమ శివాయ. శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ శంభో
ఏం తెచ్చావు? లడ్డూలు, పులిహోర కూడా. ఓకే. బాగుందిరా, కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది. అరే లడ్డూలు పెట్టవలసిందా? శ్రీకృష్ణదేవరాయలు అర్థం చేసుకుని మనకది కూడా బాగా ఇప్పుడు రోప్ ఏంటి అంటే జిప్లేనా? ఒకసారి ఎక్కింది కదా మనం. ఇక్కడ బిల్లాస్ కూడా ఉన్నాయి అంటే ఇండివిజువల్ కాదు కదా, నార్మల్ దేవస్థానం. చూడొచ్చా ఫీనిక్సా? మా అదొక సినిమా థియేటర్ మా. అసలు డాడీ ఇల్లు సూపర్ ఉంది, జంగడిలాగా ఉంది. ఉన్నట్టున్నాయి. అది ఇల్లులా ఏంటయ్యి నాకేం అర్థం కావట్లేదు. ముఖేష్ అమ్మని కట్టినట్టు మా ఇదంతా. అసలు ఇల్లు మా బ్లాక్ కలర్ది. ఎలిఫెంట్ ఉంది గైస్. మనం కూర్చో అంతా చూసాను రెడీ అని. అన్నా ఉంది మన క్లైమేట్ ఇక్కడ. స్టేడియం ఏరా ఏది? గోశాలమ్మ. ఇక్కడ ఆవులు ఉంటాయి, చాలా ఆవులు ఉంటాయి. ఇప్పుడైతే మేము గోశాలకు వచ్చామండి. ఇక్కడ కొన్ని వేలల్లో ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ తీసిన ఆవు పాలతోనే స్వామివారికి అభిషేకము, అమ్మవారికి ప్రసాదం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ఆవు ఆవు ఆవుకు తోక దండం పెట్టుకోమ్మా.
అసలు ఎన్ని ఇవన్నీ వర్షానికి భయపడిపోతున్నాయి అన్నమాట అన్నీ ఒకేసారి. అమ్మో అమ్మో ఎక్కడున్నావు అంటుంది అది. వెళ్ళిపోయినాడు తెలుసు, పారిపోయింది. ఎందుకు కొట్టుకుంటున్నారు? కోపం వచ్చిందా? నేను మమ్మల్ని సారీ చెప్పుకుంటున్నాయండి. చూసుకుందాం డ్రైవర్ విన్ అవుతారు అనేసి పోటీ పడుతున్నాయి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు 2 రోజులు లోపల ఉండిపోయినాయా? మొత్తం అడవిలో మేసి వస్తాయేమో. అయ్యో గేట్ని గుద్దేసుకుంటాయేమో. అదిగా 3వ వచ్చింది కదా, ఇది కనిపిస్తుంది. ఇది రెండిటిని కంట్రోల్ చేసింది. ఇక వచ్చేసి రెండిటిని. ఓకే ఏయ్ గౌతమ్, అక్క ఏం చేస్తుంది నిన్ను? నీ వైపు ఏం చేస్తుంది? ఎప్పుడైనా కొట్టుంటావు నువ్వు? కోపం చూస్తుంది నీ వైపు. ఏంటి ఎందుకు చూస్తుంది దిశ? నువ్వు చెప్పు. ఇదా? ఇది సాంస్కృతిక కార్యక్రమాలు అంటే భరతనాట్యం అవన్నీ చేస్తారు ఇక్కడ, ప్రోగ్రామ్స్ అన్ని. బాగుంది. ఆ మిడిల్ అంతా స్టేజ్, చక్కగా ఆడియన్స్ అంతా ఇక్కడ కూర్చొని చూడొచ్చు. స్టెప్స్ కూడా అంటే రౌండ్గా ఉందేమో, బాగుంది. దర్శనం అయిన వెంటనే ఇక్కడ మేము గోశాలకు అయితే వచ్చామండి. గోశాల తర్వాత పక్కనే ఉన్న సాంస్కృతిక కళా వేదిక అంటే ఒక చిన్న మినీ ఆడిటోరియంలో అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నేనైతే కార్ డ్రైవ్ చేస్తున్నానండి. చాలా నెలలు అయితే అవుతుంది డ్రైవింగ్ చేసి. వెళ్ళిపోతాం గైస్. మమ్మీ మన వదిలేసి శ్రీశైలం చాలా ఉంటుంది. 6 వస్తున్నాయి గైస్. మళ్ళీ ఈ మధ్యలో దుర్గా ఒకటి ఉందా? దుర్గా You did it. ఎక్కుతారా మీరు? రౌండ్ చేసి వస్తా. చాలా రోజుల తర్వాత డ్రైవ్ చేశాం కదా, చాలా హ్యాపీ అనిపించిందండి. అక్కడ నుండి ఇప్పుడైతే మేము గంగాధర్ మండపానికి వెళ్తున్నాము. మనం దీపారాధన అనేది అక్కడే చేయాలి.
ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఉందండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయి. మా పిల్లలకి ఇంకెక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనవలసిందే. అంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు అంతేనండి ఎవరైనా. ఇంకేదో ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. 400 అంటే తీసుకుంటాడు హెలికాప్టర్. ఎవరికది? రిషికి అవుతుంది ఇద్దరికి. ఒకటే మెద్దరు కలిపి తీసుకుంటున్నావు కదా. ఫోన్ పే చేసాను. కింద కదా తీసు చూసారు కదా పిల్లలు ఏం తీసుకున్నారో. గౌతమ్ అయితే హెలికాప్టర్ తీసుకున్నాడండి. అలాగే రిషి టార్గెట్ బోర్డ్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళేదాకా ఎక్కడ ఆగుతారు, వాళ్ళు ఆ రూమ్లోనే ఓపెన్ చేసి ఆడడం కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడైతే మేము ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. మేము ఫ్రైడే వెళ్ళామండి. సాటర్డే ఈవినింగ్ కల్లా బయలుదేరిపోయాము. ఆ వాటర్ వాటర్ నువ్వే తాగాలి. ఎస్, ఇంకా మేము చెక్అవుట్ అయితే చేస్తాము. శ్రీశైలం నుండి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో గౌతమ్ ఏంటి ఎన్ని కాయలు చూసారా డాడీ? చూడు, మార్నింగ్ అలా అనుకుంటున్నా ఇంకా అనుకుంటున్నా. నేను ఫస్ట్ చూడగానే మామిడికాయలు అనుకున్నా, కానీ కాదు. ఇప్పుడైతే మేము రూమ్ చెక్అవుట్ చేస్తామండి. వెళ్ళేటప్పుడు ఇంకా మేము శిఖర దర్శనం, అలాగే శ్రీశైలం డ్యాము, సాక్షి గణపతి టెంపుల్కి కూడా వెళ్తామండి. మనం స్టార్టింగే వినాయకుడి దర్శనం అయితే చేసుకోవాలి, కానీ మేము శ్రీశైలం కొండపైకి వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయిందండి. అంటే నైట్ 9:30 అయితే అయిపోయింది కదా, అందుకని. అది నేను నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.